చింతామణి చట్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతామణి చట్నీతో ఇడ్లీ. బాగుంది. హాయ్ అండి, ఈరోజు వర్షం వస్తుంది కదా, చింతామణి చట్నీతో ఇడ్లీ ఎత్తుతున్నా. హాయ్ అండి, గట్టిగా మాట్లాడు. హాయ్ అండి. ఈరోజైతే సాంబార్ కాసుకుంటున్నామండి. వర్షం వస్తుందని అవి అయితే కూరగాయలు చూపిస్తున్నాను మీకు. ఆనపకాయ ముక్కలు, క్యారెట్, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ, వల్లంగి కదా, వల్లంగియా, పప్పు. ఇవ్వండి, ముందుగా మా ఆవిడైతే పప్పు ఉడకబెట్టేసింది. ఇవన్నీ కందిపప్పు అయితే ఉడకబెట్టేసింది. మళ్ళీనేమో ఇవన్నీ క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగి, టమాటా, ములక్కాడ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సాంబార్ కావాల్సిన ఆనపకాయ ముఖ్యంగా ఇది కూడా అయితే మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. మా ఆవిడ సాంబార్ కాస్తుంది, ఎందుకంటే బయట వర్షం వస్తుందండి. వర్షానికి మనం ఆల్రెడీ డైలీ నీసే తింటున్నాం కాబట్టి ఈరోజు కొంచెం వేరేగా వెరైటీగా ఏమైనా వండుకుందామని చెప్పి సాంబార్ అయితే కాతున్నాం. అప్పడాలు చెప్పుకుంటాకే చూద్దాం సాంబార్ ఎలా అవుతుంది ఏంటో. ఇంట్లో కాసేస్తండి. తాలింపు పెట్టేనా ఉడికిన తర్వాత ఏదైనా ఉంటుంది. తాలింపా మాకు పెట్టే ఈ స్టైల్లో ఉండి సాంబార్ సరిపోతే. స్టాండ్ పెట్టే స్టాండ్ పెట్టేదే నీట్గా అవుతుంది కదా. బాగా మగ్గిన తర్వాత నీకు ఎలా నచ్చింది అలా చేయమ్మా. కూర బాగా మగ్గించి ఆకలి అన్నీ పట్టేస్తే బిల్లు సరిపోదా అనుకుంటుంది. అంటే మన పప్పు వాటర్ అన్నీ మగ్గిపోతాయి, మగ్గిపోతాయి కాయలు. మగ్గుంటేది చెప్పండి. మధ్యలోపు చింతపండు కూడా రసం రెడీ చేసుకుందాం. చింతపండు రసమా? ఓకే. పసుపు కూడా వేసింది. ఇలాగ కలగూర ఇలా కూడా ఉప్పు కారం వేసుకుని తినేసి బాగుంటుంది. కూరగాయలే కదా ఇవి. ఇదిగోండి, మా అమ్మగారు ఈరోజు వర్షం వస్తుందని చెప్పి తాటిగారులు అయితే వేసారండి. మా ఆవిడ ఒకటి తీసుకుంది. ఎలా ఉంచండి తాటిగారి. తాటిగారులు బాగుంటాయి చండి, చాలా బాగుంటాయి. తాటి ఇడ్లీ వేస్తుంది మా అమ్మ, తాటి పప్పు వేస్తుంది. తింటా, నాకు పెట్టు. బాగుంది, చాలా బాగుంది. రోస్ట్ అయింది, పంచదార కూడా అన్నీ సరిపోయింది కరెక్ట్గా. చెప్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మగారు అయితే తాటిగారులు వేసారు కదండి. అది ఎలా వేస్తున్నారు ఏంటనేది మీకు పైకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కాబట్టి మరి తాటి పీసం అనేది ఎలా తీస్తారు ఏంటనేది మీకు రెండో రౌండ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే మనం తాటిగారులు వేస్తున్నారన్నారు పైన. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను అడండి ఫ్రెండ్స్. సాంబార్ పొడి అండి ఇది. గుండు 3 సరిపోతాయా? ఏమో నాకు తెలియదమ్మా. చాలు. కారం కూడా వేసుకుందాం.
సరిపోతా గట్టి కాకపోతే మళ్ళీ అలా అంటే చింతపండు రసం ఇయ్యక ఇవ్వండి ఫ్రెండ్స్, బయట అయితే వర్షం అయితే ఇలా వస్తుందండి. అసలు 2 రోజుల నుంచి అసలు తెరిపెట్టలేదు. తుఫాన్లు అంటున్నారు కదా, అందు గురించని వర్షాలండి. బయటికి వెళ్తా కూడా అసలు లేదు మనకి అవకాశం. డైలీ మనం చికెన్లు మాంసాలు అది ఏం తింటాం, చేపలని. ఈరోజు అయితే కొంచెం సాంబార్ అయితే కాత్రం అండి. విడివిడి సాంబారి అప్పడాలు వేపుకుంటే వర్షంలో భలే ఉంటుంది. వర్షం పడుతుంది కదా, కింద చూశారు కదా, చెట్లు మీకు అయితే వర్షం అయితే కనపడతలేదు. చూడండి, ఈరోజు మా అమ్మగారు తాటుగారులు వేస్తున్నారండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, అలాగే వేస్తున్నారు. ఇంట్లో ఏమేమి కలిపామా సార్ చెప్పు. ఎలా చెప్పు సార్, ఏమేమి కలిపా? మా అమ్మగారండి ఇవిడి ఇడ్లీ రవ్వ పంచదార, ఇడ్లీ రవ్వ పంచదార అండి. తాటికాయల పీసంలో కలిపేశారు. తాటికాయలు పీసం తీసినప్పుడు నాకు చెప్తే సరిపోనా? నేను వద్దునా తీతాకి వీడియో. ఫ్రెండ్స్, తాటికాయలు నెయ్యి ఇప్పుడు వేసి నెయ్యి మా అమ్మ వేసింది ఆల్రెడీ. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అయితే తాటికాయలు, మన తాటికాయలు ఉంటాయి కదా, దాని పీసం తీసి ఇలా ఇడ్లీ రవ్వను పంచదార కలిపి ఇలాగైతే మనం తాటికాయలు అయితే వేసుకున్నామండి. చాలా బాగా వచ్చినాయి. ఇది ఆల్రెడీ వేస్తున్నారు మా అమ్మగారు, చూసారు కదండి. అవి మీకు ఒకసారి కాయలు కూడా తెచ్చినప్పుడు పీసం ఎలా తీసుకోవాలనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ ట్రిప్లో. తాటికారులు బాగున్నాయి. ఆన్ చేశాను, సరిపోండి వేసి. కొంచెం మరిగిన తర్వాత చాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట అయితే వర్షం ఇలా వస్తుంది. మనం బయటికి వెళ్తా కూడా లేదు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇల్లంతా ఇలా ఉంది. వర్షం వస్తుంది కానీ ఎక్కడికక్కడే మనం బట్టలు కూడా తడిసిపోయి ఆరతలేదు బయటికి. అందు గురించి అని ఈ 2 రోజులు వర్షం తుఫానా, మరి ఎప్పుడు తగ్గుతుంది ఏంటి తెలియదండి. అంటే అయిపోయిందా వంట? పప్పు చూడు మరి ఎలా చూడచండి, మూతి పక్కకి. ఓకే, సాంబార్, వేడి వేడి సాంబార్. పప్పు వేయాలి కదండి, కందిపప్పు. పొలం పోతుంది.
కందిపప్పు రుబ్బేసి మొక్క ఈ సాంబార్ నేను దాంట్లో వేసి ఉప్పు కదా అంతాను ఇయ్య ఇంకో గడ్డ వేయచ్చు కదా ఓకే ఇప్పుడు బెల్లం వేయలేమో సాంబార్ పొడి అన్నీ వేస్తావా 5 నిమిషాలు మరగాలి. సాంబార్ అయితే భలే వాసన వస్తుందండి. ఇంకా సాంబార్ పొడి వేయలేదు కదా, సాంబార్ పొడి వేస్తావా? బాగుంది, స్మెల్ మట్టి భలే వస్తుంది. ఈ వర్షానికి వేడివేడి సాంబార్ అప్పడాలు నంజెట్టుకుని తింటా ఉంటుందమ్మా. బిర్యానీ కన్నా అంత ఉత్తంగా ఉంటుంది. కొత్తిమీర ఇంక వేయాలేమో, తాలింపులు వేస్తావా? మరుగుపోవాలి. సాంబార్ అదర కొట్టేది ఇవ్వాల. అయ్యి తెల్ల దుంపలు వేసిన చూడు, ఏంటి ముల్లంగి. సాంబార్ సూపర్ ఉంది, స్మెల్ అయితే బాగా వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది అండి. అలాగే సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. బెల్లం ముక్క వేస్తానన్నా, ఇవన్నీ దీంట్లో బెల్లం కూడా వేస్తున్నాం, చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం కూడా వేస్తే బాగా రుచి వస్తుంది. ఎక్కువ వచ్చండి. ఓకే, నీళ్ళ మీద నీకు ఆ రుచి తెలీదు. దేనికి అండి ఇది? తాలింపుగా గట్టి దాంట్లో కాలిపోతే మరొక తీసేయాలా? అలా తీయాలి కదా, మరి సరిపోద్ది కదా. చాలు అండి. సూపర్ ఉంది సాంబార్. ఇంకో కలుపు, గట్టి కలుపు కలదు. ఎలా వేస్తాను చూసపోతా అంతే మరి, అంట్లు పడతా జాగ్రత్త. ముగ్గుల్లో నీళ్ళు కొద్దిగా దాంట్లో సెలవు కడిగి ఏమవుతుంది దీంట్లో ముగ్గుళ్ళే కేటాయిసి దాంట్లో తిప్పేసి దాంట్లో పోతే వెరీ గుడ్. అన్నీ నేర్పాలంటే ఎలా నేర్పుతానండి. దగ్గర చూపించు. వేడివేడిగా సాంబార్. సాంబార్ బుక్కలు వేసి మళ్ళీ పరుగు కొట్ట దగ్గర గుడ్. సాంబార్కి కావాల్సిన అప్పడాలు, పెద్ద అప్పడాలు ఇదే. స్కూల్కి రాలేదేంటి అని అడుగుతున్నారు. డబ్బులు కట్టే ముక్కలు వేసేసండి, ముక్కలు వేసేపోవా? ఇచ్చారా? అప్పడాలు ముక్కలు ఉన్నా కూడా వేసి ముక్కలు వేస్ట్ అయిపోతాయి కదా. రెండు ఉన్నాయి పెద్ద అప్పడాలు, దాంట్లోకి వెళ్ళి ఉన్నాయి కదా. ఇంకా అది గ్యాస్ కట్టేసావా? కట్టే. ఓకే, వెరీ గుడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడి అప్పడాలు, వేడివేడి సాంబారి. చల్లగా వర్షం వస్తుంది కాబట్టి తినేద్దాం, అన్నం తినేద్దాం ఇప్పుడు. టేస్ట్ ఎలా చూస్తాను ముందు. సాంబార్ మీద మూత ముందు అది చల్లారిపో. ఈరోజైతే వర్షం పడుతుందని చెప్పి ఇంట్లో మేము సాంబార్ అయితే కాసుకున్నామండి.
టేస్ట్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అనపకాయ ముక్కలు మెత్త ఉడుకునిసండి, పొగలు వచ్చేస్తున్నాయండి. ఈ వర్షానికి ఇలా పొగలు వచ్చేలా తింటేనే దాని టేస్ట్. సాయంత్రం అయితే బిర్యానీ ప్లాన్ చేద్దాం. సూపర్ ఉంది, కాలిపోతుంది. చల్లారిపోతే ఇంకా టేస్ట్ ఉండొచ్చండి. సూపర్ ఉంది. ఫ్రెండ్స్ సాంబారి కాలిపోతుంది. ఫ్రెండ్స్ సాంబారి అప్పుడు నంజెట్టుకుని తింటే ఉంటుంది.